జయ గురుదత్త 2014 సంవత్సరంలో అంటే అంతకన్నా ముందు 2 సంవత్సరాల వెనకల నుంచి కూడా ఈ సుఖవనం అనేటువంటిది స్థాపన జరిగింది. అంటే బర్డ్ పార్క్, అనాథ పక్షుల్ని రక్షించే విధానం. దానికి మళ్ళీ రెక్కలు కానీ లేక కాళ్ళు కానీ కన్ను కానీ సరిలేకపోతే ఆ పక్షుల్ని ఇక్కడ పెట్టుకొని దాని మీద ప్రయోగం చేసి దానికి ఔషధుల్ని ఇచ్చి దాని మంచి సదుపాయాలతో వైద్య ఉపాయనం చేసి దాన్ని స్వాతంత్రంగా ఉండేటట్టుగా చూసేటువంటి ఒక పద్ధతే ఈ బర్డ్ పార్క్. అంటే దాని పేరు సుఖవనం అని చెప్పేసి. దీంట్లో 2120 పక్షుల వరకు ఇంతవరకు ఉన్నాయి, అన్ని జాతులు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి, మరి తెప్పించారా అనుకుంటారేమో మీరు. నేను ఏది తెప్పించలేదు, అవంతకమే వచ్చాయి. అంటే ఎగురుకొని వచ్చాయా? కాదు, ఇది తీసుకొచ్చారు. జనము తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. తర్వాత కొన్ని చోట్ల ఆ పక్షులు పెంపకం చూసి మన భక్తులే డబ్బులు ఇచ్చేసి కొన్ని చోట్ల తీసుకొచ్చారు. కలకత్తా నుంచి మొత్తం ఇండియాలో ఉండేటువంటి అన్ని పట్టణాల నుంచి కూడా వేరే దేశాల్లో ఉండేటువంటి పక్షులు. మొత్తము ఇక్కడ ఉండేటువంటి దేశాలు సాధారణంగా ఒక 18 నుంచి 30 దేశాల వరకు ఉండొచ్చు పక్షులు. ఆ దేశ పక్షులు ఎట్లా వచ్చాయి ఇక్కడికి, ఇండియాకి వచ్చాయనేది అదొక మిస్టరీ. అది ఎట్లా వచ్చిందో. కానీ బ్రిటిష్ కాలం నుంచి కొన్ని పక్షులు ఉండేవి. వాళ్ళు ఏం చేశారు, వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళారు కొన్ని లక్షల పక్షులు. దాంట్లో కొంతమంది సాకారు కూడా, కొంతమంది దాంట్లో సాకి దాన్ని అమ్ముకోవటం ఇట్లా పరిస్థితి కూడా జరిగింది. ఆ సంతతి కూడా ఉంది కొంత. తర్వాత ఆ సంతతి ఉండినప్పుడు మరి అయిన తర్వాత అవి పిల్లలు అయిన తర్వాత దాంట్లో మళ్ళీ ఆ దేశానికి పంపించే పద్ధతి లేదు. మన వాళ్ళు పంపించడానికి వీలు లేదు. పంపించినా ఆ దేశం వాళ్ళు తీసుకోరు. మరి విదేశ పక్షులు లోపలికి వచ్చిన తర్వాత మరి దాంట్లో సంగతి ఏంటి? పైన వదిలేస్తే గద్దలు కాకులు తినేస్తాయి, మన ఎదురుగే ప్రాణాలు పోతాయి. రెండవది, అటువంటి రంగులు అటువంటి విచిత్రమైన పక్షులు మన దేశంలో కనపడవేమో అనిపిస్తుంది. కనపడవు కూడా, వేరే దేశంలో మాత్రమే అవి ఉన్నాయి. రెండవది, మన దేశంలో ఉండే పక్షులు మనం పట్టకూడదు, పెంచకూడదు. అవి దాని ఒక నియమం కూడా చేశారు. కాబట్టి మన దేశంలో ఉండే పక్షులు కాదు ఇక్కడ, అన్ని ఇతర దేశంలో ఉండేటువంటి పక్షులు అనాథ పక్షులు, రోగిష్టు పక్షులు అనేది జ్ఞాపకం ఉంటుంది మనకు. దానిని ఆరోగ్యం చేయటమే స్వామీజీ యొక్క ఉద్దేశం. ఈ అనాథ పశువుల్ని సాకుతున్నారు కదా చాలామంది. అదేవిధంగా కొన్ని హాస్టల్స్ కూడా చేశారు. కుక్కల హాస్పిటల్ ఉన్నాయి, గాడిదల హాస్పిటల్ ఉన్నాయి, ఆవుల హాస్పిటల్ ఉన్నాయి. అట్లనే వేరే ప్రాణులు హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయో అట్లనే మనకు కూడా ఇక్కడ విదేశాల నుంచి ఎట్లనో వచ్చినటువంటి ఈ పక్షులకు ఒక హాస్పిటల్ అని చెప్పేసి నిర్ణయించాలని స్వామీజీ ఏర్పాటు చేశారు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పార్క్ ఇది. కొన్ని వేల మంది ప్రతినిత్యము విజిట్ చేస్తున్నారు. శనివారం ఆదివారం ఆ వాళ్ళు వీళ్ళు అనేది కాదు, అందరూ కూడా వస్తున్నారు. వచ్చి ఇక్కడ రామకృష్ణ అని మాట్లాడటం, కొన్ని మాట్లాడే పక్షులు కూడా ఉన్నాయి. కొన్ని చూస్తూనే రంగురంగుల పక్షులు చాలా విచిత్రంగా కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకసారి సుఖవనానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ మా బంధువుల్ని తీసుకొస్తుంటారు. అటువంటి పక్షి ధామమే మనది సుఖవనము అని. సుఖవనం అంటే సుఖమహర్షి యొక్క పేరు. ఆ సుఖమహర్షి చిలుక రూపంతో స్వామి కనపడ్డాడు. చిలుక రూపంతో కనపడి వ్యాసుడు యొక్క పుత్రుడు అని చెప్తారు, రుద్రుడు యొక్క పుత్రుడు అని కూడా అంటారు. అటువంటి సుఖమహర్షి భాగవతాన్ని బోధించారు. ఈరోజు పక్షులు లేనటువంటి మనకు పురాణాలు ఏదీ లేవు. రామాయణం ఉందనుకోండి, వాల్మీకి పక్షుల నుంచినే రామాయణం రచించారు. అట్లనే ప్రతి ఒక్క భాగవతం ఉందనుకోండి, అసలు సుఖమహర్షి లేకపోతే భాగవతం ఉండేది కాదు. ఉపనిషత్తులు కూడా పక్షుల యొక్క పేర్లు ఉన్నాయి. తైత్తిరీయ ఉపనిషత్తు అనేటువంటివి. ఇవన్నీ చూసినప్పుడు పక్షులకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, మన పురాణ కాలం నుంచి ఇస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది. అటువంటి పక్షిధామ మీరందరూ వచ్చి ఈ సుఖవనానికి
మీరు ఒకసారి వచ్చి చూస్తే నేను చెప్పిన పక్షులన్నీ కూడా మీరు దర్శనం చేయొచ్చు. ఇంకెక్కడా చూడలేరు మీరు. మళ్ళీ మనకు కనపడవు అవి, అటువంటి పక్షులు మనకు కనపడవు. ఆ కలర్స్ కనపడవు. వస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, దీంట్లో ఒకసారి చూస్తారు కదా మీరంతా చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మంచి రంగుల పక్షులు, అమెజాన్ పక్షులు ఉన్నాయి. రకరకాల అమెజాన్ పక్షులు, రకరకాల పెద్ద పెద్ద మకావుస్, అట్లనే చిన్న చిన్న పక్షులు, రకరకాల తెల్ల పక్షులు. దాని రూపమే వేరే విధంగా ఉంటుంది ఆ తెల్ల పక్షులు. అటువంటి పక్షులు కొన్ని పక్షులు ఉన్నాయి, అవి సన్ కానియర్స్ అంటారు. ఆ సన్ కానియర్స్ లోపలికి వెళుతూనే మనిషికి ఎంత స్నేహమో అంత స్నేహం లోపల వచ్చేస్తుంటాయి, ఒంటి మీద కూర్చుంటాయి. కాక స్వామీజీని చూస్తే ఇంకా ప్రేమ దాళ్లకు. ఎక్కడి నుంచి పలకరిస్తాయి. ఆ భాష నాకు తెలుస్తుందేమో, వాళ్ళ భాష నాకు తెలుస్తుంది, నా భాష వాళ్ళకి తెలుస్తాయి, మిగతా వాళ్ళకి పక్క వాళ్ళకి తెలియదు. కొన్ని భాషలు తెలిసినటువంటి వాళ్లకు నేను మాట్లాడతాయి, కన్నడం మాట్లాడతాయి, తమిళ మాట్లాడతాయి, ఇంగ్లీష్ మాట్లాడతాయి. ఇది కాక నా భాష వేరే ఉంది, చులుపల పెరి అని, అవి ఎవరికి అర్థం కాదు. అటువంటి భాషతో నా దగ్గర మాట్లాడుతుంటాయి. అటువంటి పక్షులంతా కూడా మీరు చూడవచ్చు. అందరికీ ఇక్కడ ఏది డబ్బులు కూడా లేదు ఎవరికి, లోపల వచ్చి ఫ్రీగా చూసుకోవచ్చు. పెద్ద ఏవిఆర్ ఉంది, ఆ ఏవిఆర్లో స్వతంత్రంగా అవి పారాడుతుంటాయి. మేము జైల్లో పెట్టి బంధించాం. మేము ఇంతవరకు బంధించింది అయింది. ఇక్కడి వరకు రావాలంటే బంధన అయ్యేటువంటివే పాపం, బంధనంలో ఉండిన పక్షులే. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం స్వాతంత్రం ఇచ్చాం. టైం ప్రకారం వదులుతాం, టైం ప్రకారం దానికి ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. బయట వదిలేమనుకోండి చచ్చిపోతాయి, మన కంటి ఎదురు చచ్చిపోతాయి. చంపటానికి మనకి ఇష్టం లేదు. ఒకటోటి 50 ఏళ్ళు బతుకుతాయి, 40 ఏళ్ళు బతుకుతాయి. ఒకటి మేజర్ మిచ్చమనుంది 80 ఏళ్ళు బతుకుతుంది. అది ఒకటి, అది చాలా అపురూపమైన పక్షి. అది కూడా మీరు చూస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, రాజాలాగా ఉంటుంది ఆ పక్షి చూడటానికి. కింగ్ ప్యారెట్ అని ఉంది, అట్లనే ఇక్కడ ప్రిన్సెస్ ప్యారెట్ అని ఉంది. ఈ ప్యారెట్స్ అంతా మీరు చూస్తున్నారు. మీరు అవి చాలా అరుదైనటువంటివి. చూస్తామా? జై గురుదత్త. ఓం సుఖవనాయ నమః. వాళ్ళు కూడా మంది చేసేసుకున్నాము. దాని గురించి 2 ముక్కలు చెప్తే. వేద పాఠశాల అంటే ఇప్పటికీ సాధారణంగా అది 40 సంవత్సరాల నుంచి, మన 26వ సంవత్సరము పిల్లలకి ఇంకొక బ్రాంచ్ కూడా చేశాం, సామవేదము అథర్వణవేదం అని. ప్రతి సందర్భంలో చేస్తూనే ఉంటాం. మొత్తం 40 ఏళ్ల నుంచి ఈ వేద పాఠశాల జరుగుతున్నది. ఋగ్వేదం నుంచి ప్రారంభమైనటువంటిది. యజుర్వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము. ఇది కాక అర్చన చేసేటువంటి ఒక వాళ్ళకు కూడా స్మార్థం అని చెప్పేసి కూడా ఏర్పాటు చేశాం. అందరికీ అర్చకులు దొరకటం కష్టంగా ఉంది. అర్చన వృత్తి కూడా, అది కూడా ఒక పాఠశాలలాగా చేయటం జరిగింది. ఇది కాక ఇతర జనాలకు కూడా ఇక్కడ కొంత బోధన చేసే 18 ఆలయాలు కట్టించాం పౌర కార్మికులకి. వాళ్ళకి వాళ్ళ దేవస్థానాలు వాళ్ళే అర్చకులుగా ఉండేటట్టుగా కొన్ని రోజులు వాళ్ళని పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు పాఠం మిగతా వాళ్ళకు. ఆ పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని వాళ్ళకు ఏ భేదమూ లేకుండా, మన ఆ భేదం ఇది ముట్టద్దు అంటకూడదు అని కాకుండా వాళ్ళకు పురాణోక్తంగా వాళ్ళకు బోధించి వాళ్ళకు అర్చన చేసే విధానాన్ని కూడా నేర్పడం జరిగింది. అది 18 ఆలయాల్లో ఇప్పుడు జరుగుతున్నాయి. అటువంటిది కూడా జరిగింది ఇక్కడ. ఈ పరీక్షా విధానం ఒకటి ఉంది ఇక్కడ. 40 ఏళ్ల నుంచి ఈ పరీక్షా విధానం దేశంలో ఉండిన వాళ్ళందరూ, అంటే ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ పట్టాకి చాలా విలువ ఉంది. తిరుపతి వాళ్ళు అక్కడ పట్టా తీసుకున్నావా అంటే చాలా సంతోషపడతారు. అటువంటి ఒక మహిమ, ఒక శక్తి మన ఈ పీఠానికి ఉంది. ఇక్కడ 8 ఏళ్ల పిల్లల నుంచే మేము తీసుకోవటం జరుగుతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు వేరే ఏర్పాటు చేసి పాఠాంతరం కూడా వాళ్ళకు చెప్పటం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ 8 ఏళ్ల నుంచి మొత్తం 16, 20 సంవత్సరాల వరకు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు. మీరు చదివి చూస్తే ఒక్కొక్క పిల్లకాయ చదువుతూ ఉంటే వాళ్ళ విద్యార్థులు సాధారణంగా 26 గంటలు, 29 గంటలు, 30 గంటలు కంఠపాఠంగా జరుగుతూ ఉంటుంది, చెప్తూ ఉంటారు. ఎక్కడా నాన్ స్టాప్
వాళ్ళది అంత ఇంతలా ఉంటుంది ఆ పుస్తకం. ఇవి చెప్తూ ఉంటారు, అది మెమొరైజ్ చేసుకుంటారు. వాళ్ళకి మీరు అనుకోవట్టు అయితే వాళ్ళకు ఈ లౌకిక చదువులు లేవా స్వామీజీ అని, ఖండితం ఉన్నాయి. ఇది అయిన తర్వాత మీరు నమ్మరేమో, బిఏకి డైరెక్ట్గా కడితే పాస్ అయిపోతున్నారు. ఒక అక్షరం ముక్క తెలియదు, ఏ తెలియదు, బీసీ తీసే సి తెలియదు వాళ్ళకు. అటువంటి పిల్లలు కూడా చదువుతున్నారు. రెండోది మన సర్కారు వాళ్ళు ఇంకా ఒక అనుకూలం చేశారు. ఇక ఒక పాఠశాలలో ఈ ఒక క్రమాంతం కానీ గణాంతం కానీ అయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటిది కూడా చేశారు కూడా, అదొక సంతోషం. అందుకని దాంట్లో లోపించారు అనేది కాకుండా మన సర్కారు వాళ్ళు చేసినది ఎన్నో సదుపాయాలు చేశారు. దీనికి తిరుపతి వాళ్ళు చేస్తున్నారు. రెండోది వేరే వేరే ఆలయాల వాళ్ళు కూడా ఈ సదుపాయాలు చేస్తున్నారు. వాళ్ళ జీవన వృత్తికి కూడా మంచిది చేస్తున్నారు. అటువంటి వేద పాఠశాల ఇప్పటికీ 60 మంది వరకు ఇసలి బ్యాచ్లో ఉన్నారు. పిల్లల్ని తీసుకున్నాం. 8 ఏళ్ల నుంచి మామూలు 22, 24, 25 వరకు కూడా పిల్లలు ఇక్కడే ఉన్నారు. గణాంతము వాళ్ళు అవుతూ గణాంతం అయిన తర్వాత వాళ్ళను బయట వదలటం జరుగుతుంది. మొత్తం పాఠం పూర్తిగా చేసుకోవటానికి 8 నుంచి 11, 12 ఏళ్ళు అవుతుంది. ఉంటారు, ఇక్కడ ఉన్నారు, అట్లనే ఉన్నారు. అటువంటి పాఠశాల మన వేద పాఠశాల.